నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్తో నేనున్నాను. వీరిని ఫిలాసఫర్ అనాలా, రైటర్ అనాలా, లేకపోతే మంచి వయలిన్ ఆర్టిస్ట్ అనాలా, కళాకారుడు అనాలా, ఏమనాలో నాకైతే తెలీదు. ఆర్జీవి బ్లూ బుక్ రైటర్ తను. సో తనతో నేను ఇవాళ ఉన్నాను. తనతో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీకు నమస్కారం. ఎలా ఉన్నారండి? నేను ఎప్పుడు బాగుంటా. అంటే బాగుండకపోవడానికి కారణాలు దొరుకుతలేవు. దట్స్ ద పాయింట్. బాగుండకపోవటానికి కారణాలు దొరకట్లేదు. అంటే ప్రతి మనిషి ఏదో ఒక చిన్న విషయమో పెద్ద విషయమో బాధపడుతూనే ఉంటారు. కానీ మీరు మాత్రం బాగుండకపోవటానికి కారణం దొరకట్లేదు అన్నారు చూడండి. అందుకే నేను లైఫ్ నుంచి ఎస్కేప్ కాకుండా, మనుషుల నుంచి ఎస్కేప్ కాకుండా, వరల్డ్ నుంచి ఎస్కేప్ కాకుండా అక్కడే ఉండి చూస్తున్నా ఎక్కడ వస్తుంది డిస్టర్బెన్స్. నాకైతే ఏ డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. సో మీరు ప్రతి దాంట్లో ఫిలాసఫీ వెతుకుతూ ఉంటారా? మీరు మాట్లాడింది ఫిలాసఫీ అయిపోతూ ఉంటుందా అండి? ఐఎమ్ అగైనెస్ట్ ఫిలాసఫీ. యు ఆర్ అగైనెస్ట్ ఫిలాసఫీ. ఐఎమ్ నాట్ ఎ ఫిలాసఫర్. ఫిలాసఫీకి సంబంధించిన మూలాలు నాలో ఏమి లేవు అసలు బేసికల్లీ. బట్ చాలా మంది మిమ్మల్ని ఫిలాసఫర్ అంటూ ఉంటారు. అది వాళ్ళ ఇగ్నోరెన్స్. అది మనకు సంబంధం లేదు. ఒక అమ్మాయిని చూసి అప్సరస అనుకున్నారంటే అది వాడి ప్రాబ్లం. అది వాడి ఇంటర్ప్రిటేషన్. ఫిలాసఫీ అంటే ఆచరించకుండా మీరు చెప్తున్న మాటలు. దట్ ఈస్ ఫిలాసఫీ. ఆచరించిన మరుక్షణం ఇట్ ఈస్ నో మోర్ ఫిలాసఫీ. ఓకే. సో ఎక్కడ ఆచరణ ఉందో అక్కడ ఫిలాసఫీ ఉండదు, ఎక్కడ ఫిలాసఫీ ఉందో అక్కడ ఆచరణ ఉండదు. ఫిలాసఫీ అనేది ఓన్లీ మెంటల్ రెల్మ్లో మాత్రమే ఉంటుంది, నోటితో ఎండ్ అయిపోతుంది. ఫిలాసఫీని మీరు ఆచరిస్తున్నప్పుడు ఈ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ అంతా బాడీకి ఇంట్రడ్యూస్ చేసే ప్రక్రియని మనం సాధన అంటున్నాం. వైలిన్ గురించి చాలా చెప్పొచ్చు, మీకు ఏమి తెలియకపోవచ్చు, అసలు యూ డోంట్ నో హౌ టు ప్లే ఇట్. కానీ అద్భుతంగా అనుభూతి ఏంది చెప్పేవాళ్ళు ఉన్నారు. సంగీతం అంటే చాలా గొప్పది, బట్ దే డోంట్ నో. ఓన్లీ అనుభూతితో మాత్రమే గొప్పది అని చెప్పి. సో ఫిలాసఫీ అనేది ఒక అనుభూతికి సంబంధించిన పరోక్ష అనుభవం, అనుభూతి అయింది. అది ఒక ఎక్స్టెంట్ వరకు మనకి గైడ్ చేస్తుంది అంతవరకు. సరే, ఎటు వైలన్ గురించి చెప్పారు కాబట్టి మీకు ఇష్టమైన ఒక్క పాటని ప్లే చేసి మా వాళ్ళకి. ఫస్ట్ ఏదైనా రాగం వాయిస్తా, ఆ తర్వాత పాట. ఈ దర్బారీ కన్నడ ఒక బ్యూటిఫుల్ రాగం. ఈ రాగంలో మనకు బాగా పరిచయం ఉన్న శివ శివ శంకరి దహు శివ శంకరి శివానందన హరి శివ శంకరి తర్వాత వేవేలా గోపిమల్. ఇళరాజా జీనియస్ అంతే. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి? చాలామంది ఉన్నారు. సో నేను మ్యూజిక్ని పట్టుకొని వ్యక్తులను వదిలేస్తున్నా. మ్యూజిక్ని పట్టుకొని వ్యక్తులను వదిలేస్తున్నారు. భోజనాన్ని పట్టుకొని వండిన వాళ్ళని వదిలేస్తున్నా. సో ఒక్కళ్ళని మాత్రమే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పర్సన్. పర్సన్ షుడ్ బి సెకండరీ. ఓకే. హీ ఈజ్ ఓన్లీ ద మీడియం, యూనో. ఇప్పుడు ఒకానొక రియలైజేషన్లో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, మనం ఈ క్షణం అనుభవిస్తున్న ఈ మూమెంట్లో ఎన్నో విషయాల పార్టిసిపేషన్ ఉంది. తద్వారా మీరు లేరు, నేను లేను. ఇది ఫిలాసఫీ కాదు, గుర్తించడం. ఇప్పుడు మన ఇంటర్వ్యూ బాగా వచ్చింది, కెమెరామెన్ గారు లేరా, ఆ కెమెరా తయారు చేసిన వాళ్ళు లేడా, ఈ లైట్లు తయారు చేసిన వాళ్ళు లేడా, మా ఇంటి ఎవ్రీథింగ్ ప్రత్యక్ష పరోక్ష సంఘటనల కలయిక మన చర్చ. దట్స్ అందువల్ల ఈగోకి స్కోపే లేదు. ఇప్పుడు నేననే భావన వచ్చిందంటే నువ్వు ఒక్కడివి ఎక్కడున్నావు. మా అమ్మ పొద్దున్నే హ్యాపీగా వెల్కమ్ బాయ్ చెప్పింది. అది కూడా ఈ మీటింగ్లో లేదా ఈ చర్చలో ఒకానొక పాత్ర పోషిస్తుంది పరోక్షంగా. ఆమె నన్ను పోతూ బండబుద్ధులు తిట్టింది అనుకో, నేను పోతున్నప్పుడు ఈ క్షణం నా మైండ్లోకి ఎంతో కొంత క్లేశం ఉంటుంది కదా. సో ఏ క్లేశాలు లేవు. ఇంకా మరీ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే, మనం డిస్కస్ చేస్తున్నామని తెలిసి భూమి ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరుగుతుంది.
ఇంత కూడా డిస్టర్బ్ చేయట్లేదు చూడు. సో దిస్ ఈస్ కాల్డ్ రియలైజ్డ్ గ్రాటిట్యూడ్. అలాగే నువ్వు ప్రతి ఒక్కరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వక్కర్లే, జస్ట్ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ జస్ట్ అలోన్. నీ ప్రతి కదలికల సమస్తం కదులుతుంది అని గుర్తించు చాలు. తద్వారా యు ఆర్ నో బడి, యు ఆర్ నాట్ రియల్లీ డూయింగ్ ఎనీథింగ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దిస్. సో ఇందాక భూమి మనకి సపోర్ట్ చేస్తుంది అని అన్నారు, నిశ్శబ్దంగా పరోక్షంగా. నిశ్శబ్దంగా పరోక్షంగా. అయితే పంచభూతాల గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఉంది అది, అంటే ప్రకృతిలో ఏ నియమాలు ఎత్తున్నాయో అవి ప్రతి రెండింటిలోనూ ప్రతిఫలిస్తాయి. సో టు అండర్స్టాండ్ 5 elements జస్ట్ లుక్ ఎట్ యువర్ బాడీ, అంతవరకు. ఓకే. అండ్ యూ కమ్ టు యువర్ ఓన్ కంక్లూజన్స్. వాట్ గ్రేట్ మాస్టర్ సెడ్, వాట్ లావోత్సు సెడ్, వాట్ రామకృష్ణ, ఇవన్నీ నీకు ఉపయోగపడవు. ఫైనల్గా నీకేం తెలిసింది, మనకేం అర్థమైంది, అది నువ్వు జీవిస్తే చాలు. ఇప్పుడు ఎవరైతే ఎన్లైటెండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎవరు ఒకరిని పోలి ఒకరు లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, బికాస్ దే ఆర్ నాట్ ఫాలోవర్స్, దే ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. సో అందుకని ఫాలో అయ్యేవాడు ఫస్ట్ మేల్కోవాలి. ఫాలో అయిన ఒక లిమిటెడ్ టైం వరకు, మ్యాక్సిమం 21 days యూ కెన్ బీ విత్ సంబడి, ఫిజికల్లీ, సైకలాజికల్లీ, టు గ్రాస్ప్ వాట్ హీ ఈస్ సేయింగ్. క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఎసెన్స్. అతను చెప్పిన దాన్ని పట్టుకో, అతను వదిలి. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకో, డాక్టర్ని వదిలి. చూడదు డాక్టర్కు, నువ్వు నీ వల్ల హెల్త్ వచ్చిన దండాలు పెట్టకు, దండలు వేయకు, డాక్టర్ గుడి కట్టకు, ఇదంతా నీ మూర్ఖత్వం. సో గ్రాటిట్యూడ్ చూపించడం కూడా మూర్ఖత్వం అని అంటారా? దిస్ ఈస్ గ్రాటిట్యూడ్. యు ఆర్ హెల్తీ బికాస్ ఆఫ్ ద డాక్టర్, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఓకే. మన పనికిరాని ప్రేమలతో మనం అందరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. రియల్ లవ్, యు లివ్ అలోన్, యు లెట్ లివ్ అలోన్. అవసరమైతే ఒక మాట, ఇక్కడే ఉందాం 10 మంది, ఒకరినొకరు చూసుకోవద్దు, ఒకరి జీవితాల్లో ఒకరు ఇంటర్ఫియర్ చేసుకోవద్దు. మనం మాట్లాడుతుంటే ఎవడో ఉల్టా నిలబడింది, నీవు ఉన్నట్టు వాడు ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్స్పెక్ట్ చేయకూడదు అని. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏకైక గది ఇది, ఇక్కడ ఏ నియమాలు లేవు, అలాగని ఏ న్యూసెన్స్ ఉండదు. ఎవరికి వాళ్ళు స్వీయ విచక్షణలో ఉంటారు తప్ప ఏ నియమాలు లేవు. ఎవరు ఎలాగైనా ఉండొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకుపోవచ్చు, ఏదైనా జత చేయొచ్చు. నేను సర్విలెన్స్ తీసేసిన. ఓకే. మీ దృష్టిలో ప్రేమ అంటే మన స్వభావం అంతవరకు. ప్రపంచం దృష్టిలో ప్రేమ అనేది ప్రేమగానే కాదు. ఇప్పుడు ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ ప్రొఫౌండ్గా ఇంట్రడ్యూస్ చేసినది. చాలామందికి ఒక ఫస్ట్ టైం దే క్లియర్లీ సీ వాట్ లైఫ్ ఇస్. సో నీ లైఫ్ 2 పార్శ్వాలుగా విడిపోయింది. ప్రకృతిలో ఉన్న మీరు వేరు, ప్రపంచంలో ఉన్న మీరు వేరు. ఇప్పుడు నా పరంగా ఇది ప్రకృతి కాన్వర్జేషన్, నాకే ప్రాపగండ లేదు కనుక. ప్రపంచం అనుకో, నేను బాగా మాట్లాడాలి, వచ్చేస్తుంది ఇది. దీన్ని ఎట్లో అట్లా నా యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి, దీన్ని ఇలా వచ్చేస్తుంది. బికాస్ యు ఆర్ స్టక్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ వరల్డ్. ప్రకృతిలో యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ లవ్. యూ లవ్, యూ బికమ్ లవ్, యూ డోంట్ సీక్ లవ్. నువ్వు ప్రేమించు. నువ్వు నన్ను బేవకూఫ్ అను, బట్ మిమ్మల్ని నేను గారు అని పిలుస్తాను. బికాస్ దిస్ ఈస్ హౌ ఐ ట్రీట్ పీపుల్. అవతల వాళ్ళు మిమ్మల్ని ఎంత హర్ట్ అయ్యేది ఉండనే ఉండదు. ఇప్పుడు ఏది నేను కాదో అది మీరు అన్నంత మాత్రం ఎట్లా హర్ట్ అవుతా? ఇప్పుడు మీ పేరు సురేఖ, సారీ, ఇప్పుడు సురేఖ అని నాకు తెలుసు, ఎగ్జాంపుల్ తెలియదు అనుకుందాం. వెళ్తున్నప్పుడు హసీనా బాగున్నావు అన్నాను, మీరేమంటారు? నా పేరు హసీనా కాదు. దట్స్ ద పాయింట్. మిమ్మల్ని బేవకూఫ్ అంటే బేవకూఫ్ కాదని చెప్పండి, ఫైట్ చేయకండి. నన్ను ఎట్టెట్లా హసీనా అంటావని ఎవడు ఫైట్ చేయడు కదా. కాదని చెప్పడం మీ యొక్క విజ్ఞత. 100 సార్లు అన్నా సరే, ఈయనెవరో నన్ను హసీనా అనుకుంటున్నాడు సార్, నేను కాదండి అని చెప్పినట్టు, వీడెవడో నన్ను స్టూపిడ్ అనుకుంటున్నాడు, ఐఎమ్ నాట్. ఓకే. తద్వారా మీకే కోపం లేదు.